शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुनकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అరణ్యకాండము 26వ సర్గం. శ్రీరాముడు దూషణుని అతని అనుయాయులైన రాక్షస యోధులను సంహరించుట. దూషణస్తు స్వకం సైన్యం హన్యమానం నిరీక్ష్య సహ సందిదేశ మహాబాహు భీమవేగాన్ దురాసదాన్ రాక్షసాన్ పంచసాహస్రాన్ సమరేశ్వ నివర్తినః. అంతట దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో హతులగుచుండుట గమనించెను. పిమ్మట ఆ పరాక్రమశాలి యుద్ధరంగమున వెన్నుచూపనట్టి 5,000 మంది రాక్షస యోధులను యుద్ధము చేయుటకై ఆదేశించెను. వారు మిగుల వేగము గలవారు, భయంకరులు, శత్రువులకు లొంగనివారు. తే శూలై పట్టిసై ఖడ్గై శిలావర్షైర్ద్రుమైరపి శరవర్షైరవిచ్ఛిన్నం వవృషస్తం సమంతతః. ఆ రాక్షసులు శూలములతో, అడ్డకత్తులతో, ఖడ్గములతో రాముని మీదికి విజృంభించిరి. ఇంకనూ వారు అన్ని వైపుల నుండి ఆయనపై ఎడతెరపి లేకుండా శిలలను వర్షింపసాగిరి. మహావృక్షములను విసరివేయుచుండిరి. శరవులను పరంపరగా ప్రయోగించుచుండిరి. సద్రుమానాం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ ప్రతి జగ్రాహ ధర్మాత్మ రాఘవస్తీక్ష్ణ సాయకై. సంకుల సమరమున కుశలుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన ఆ శిలల వర్షములను ఎడము లేకుండా వచ్చి పడుచుచున్న వృక్షములను తన తీవ్ర బాణములచే వమ్ముగావించెను. ప్రతిగృహ్య చ తద్వర్షం నిమీలిత ఇవర్షభః రామః క్రోధం పరం భేజే వధార్థం సర్వరక్షసాం తతః క్రోధ సమావిష్టః ప్రదీప్త ఇవ తేజసా శరైరవాకిరత్ సైన్యం సర్వతః సహదోషణం. ఎంతటి వర్షమునకైనను చలింపని వృషభము వలె శ్రీరాముడు రాక్షసుల శరవర్షమును నిగ్రహించుచు ఏమాత్రము తొణకక వారిని వధించుటకై క్రుద్ధుడై చెలరేగెను. అట్లు క్రోధమును వహించిన ఆ వీరుడు సింహము వలె పరాక్రమించుచు అగ్నివలే తేజస్సులను విరజింపుచు కరుని సేనాపతి అయిన దూషణునిపైనను సైన్యము మీదను అంతటను శరపరంపరను ప్రయోగించెను. తత సేనాపతి క్రుద్ధో దూషణః శత్రుదూషణః శరైరశనికల్పైస్తం రాఘవం సమవాకిరత్. అంతట శత్రువులను భంగపరచెడివాడును కరుని సేనానాయకుడును అయిన దూషణుడు మిక్కిలి క్రుద్ధుడై పిడుగుల వంటి శరములను ఆ రాఘవునిపై వేసెను.
తతో రామః సుసంక్రుద్ధః క్షురేణాస్య మహద్ధనుః చిచ్ఛేద సమరే వీరః చతుర్భిశ్చతురో హయాన్. సమరవీరుడైన శ్రీరాముడు మిగుల ఆగ్రహించిన వాడై దూషణుని యొక్క మహాధనుస్సును తన ఖడ్గముతో ముక్కలు గావించెను. మరియు 4 బాణములతో వాని రథాశ్వములను 4 హతమనర్చెను. హత్వా చాస్వాన్ శరైస్తీక్ష్ణైః అర్ధచంద్రేణ సారథేః శిరోజహార తద్రక్షః త్రిభిర్వివ్యాధవక్షసి సచ్ఛిన్న ధన్వా విరధో హతాశ్వో హతసారథిః జగ్రాహ గిరిశృంగాభం పరిఘం రోమహర్షణం వేష్టితం కాంచనైః పట్టైః దేవసైన్య ప్రమర్దనం ఆయసైః శంకుభిస్తీక్ష్ణైః కీర్ణం పరవశోక్షితం వజ్రాసని సమస్పర్శం పరగోపురదారుణం తం మహోరగ సంకాసం ప్రగృహ్య పరిఘం రణే దోషణో అభ్యద్రవద్రామం క్రూరకర్మ నిశాచరః. శ్రీరాముడు ఆ విధముగా తన పదునైన బాణములచే ఆ రథాశ్వములను కూల్చివేసిన పిమ్మట ఒక అర్ధచంద్రాకార బాణముతో రథసారథి శిరస్సును ఖండించెను. అనంతరము 3 బాణములచే దూషణుని వక్షస్థలముపై దెబ్బతీసెను. ఆ దూషణుని ధనస్సు భంగము కాగా రథము శిథిలము కాగా అశ్వములు హతమైపోగా సారథి నేలకూలగా అతడు ఎంతయు విజృంభించి పర్వత శిఖరము వంటి ఒక ఇనుప గుదియను చేతబట్టెను. ఆ పరిగను చూచడి వారికి గగుర్పాటు కలిగించున్నదై ఉండెను. అది బంగారు రేకులతో చుట్టబడినది. దేవతల సైన్యమును కూడా మర్దించున్నది. అన్ని వైపులా వాడి అయిన ఇనుప ముండ్లతో ఉప్పుచున్నది. శత్రువుల వసతో క్రొవ్వుతో తడిసినది. వజ్రము వలె వజ్రాయుధమున వలె కఠినమైనది. శత్రువుల పురద్వారములను ఛేదించున్నది. మహాసర్పము వలె శత్రువులకు భయమును గొల్పునది. అట్టి ఇనుప కట్ల గుదియను తీసుకుని మిగుల క్రూరుడైన ఆ దూషణుడు రణరంగమున రాముని మీదికి ఉరికెను. తస్యాభిపతమానస్య దూషణస్య స రాఘవః ద్వాభ్యాం శరాభ్యాం చిచ్ఛేద సహస్రాభరణౌ భుజౌ. ఆ విధముగా తన మీదకి దూసుకొని వచ్చుచున్న దూషణుని యొక్క శౌర్య పరాక్రమ సూచకములైన ఆభరణములు గల 2 భుజములను శ్రీరాముడు 2 బాణములచే ఖండించెను. భ్రష్టస్తస్య మహాకాయః పపాత రణమూర్ధని పరిగశ్చిన్నహస్తస్య శక్రధ్వజ ఇవాగ్రతః. అంతటా దూషణుని 2 హస్తములు తెగిపోగా అపరిమిత ప్రమాణములోనున్న ఇనుప కట్ల గుదియ రణరంగమున ఇంద్రధ్వజము వలె అతని చేతుల నుండి పడిపోయెను. స కరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువిదోషణః విషానాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజః. 2 భుజములను ముక్కలు కాగా ధీరుడైన ఆ దూషణుడు దంతములు విరిగిన మదపుటేనుగు వలె నేల కొరిగెను. తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే సాధు సాధ్వితి కాకుత్సం సర్వభూతాన్యపూజయన్. ఆ విధముగా రఘువీరుని చేతిలో నిహతుడై నేలపాలైన దూషణుని చూచి సమస్త ప్రాణికోటిను బాగు అనుచు శ్రీరామునకు జేజేలు పలికిరి. ఏతస్మిన్నంతరే క్రుద్ధాః త్రయః సేనాగ్రయాయినః సంహత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావపాసితః మహాకపాలః స్థూలాక్షః ప్రమాధీ చ మహాబలః. శ్రీరాముడు దూషణుని హతమార్చినందులకు మిగుల బలశాలుడైన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అను 3 సేనానాయకులు ఎంతయు క్రుద్ధులై తమకును చావు దగ్గర పడుటతో ఆ రఘువీరుని మీదికి ఒక్కుమ్మడిగా విజృంభించిరి. మహాకపాలో విపులం శూలముద్యమ్య రాక్షసః స్థూలాక్ష పట్టి సంగృహ్య ప్రమాదీచ పరస్వధం దృష్ట్వైవ పతతస్థూర్ణం రాఘవః సాయకైస్థితైః తీక్ష్ణాగ్రైః ప్రతిజగ్రాహ సంప్రాప్తా నతిధీనివ. మహాకపాలుడు ఒక మహాశూలమును, స్థూలాక్షుడు అను రాక్షసుడు అడ్డకత్తిని, ప్రమాది అనువాడు గండ్రగొడ్డలని చేపట్టియుండిరి. అట్లు మీదికి వచ్చి పడుతున్న ఆ రాక్షస యోధులను చూచి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథులను వలె వారిని మనదేలిన వాడి అయిన తన బాణములతో సత్కరించెను. మహాకపాలస్య శిరశ్చిచ్ఛేద పరమేషుభిః అసంఖ్యేయైస్తు బాణౌగైః ప్రమమాధ ప్రమాధినం స పపాత హతో భూమౌ విటపీవ మహాద్రుమః స్థూలాక్ష్యస్యాక్షిణీ తీక్ష్ణైః పురయామాస సాయకైః. ఆ రఘువరుడు తీవ్రమైన శరములచే మహాకపాలుని శిరస్సును ఛేదించెను. పెక్కు బాణములచే ప్రమాధిని నుగ్గు గావించెను. స్థూలాక్షుని యొక్క ముఖమున తీక్షణమునైన బాణములను నాటెను. అంతటా ఆ రాక్షస యోధుడు ఒక మహావృక్షము వలె నేల కొరిగెను. దూషణస్యానుగాన్ 5 సాహస్రాన్ కుపిత క్షణాత్ బాణౌగైః 5 సాహస్రైః
అనయజ్య యమసాధనం. పిమ్మట శ్రీరాముడు కోపావేశముతో క్షణమాత్రమున 5,000 శరములను ప్రయోగించి దూషణుని అనుయాయులైన 5,000 మంది యోధులను మృత్యుముఖమునకు చేర్చెను. దూషణం నిహతం దృష్ట్వా తస్య చైవ పదానుగాన్ వ్యాధిదేశ కరఃకృతః సేనాధ్యక్షాన్ మహాబలాన్ అయం వినిహతః సంఖ్యే దూషణః సపదానుగః మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషం శస్త్రైర్నానావిధాకారైః హనద్వం సర్వరాక్షసాః ఏవముక్త్వా కరఃక్రుద్ధో రామమేవాభిద్రుద్రువే. దూషణుడు అతని అనుచరులందరూ శ్రీరాముని చేతిలో హతులైనట్లు ఎరింగి కరుడు క్రుద్ధుడై మహాబలశాలురగు తన సేనాపతులను ఇట్లు ఆదేశించెను. మన దూషణుడు మహాసేనతో కూడి మానవమాత్రుడైన రామునితో యుద్ధమునర్చి తన అనుయాయులందరితో సమరరంగమున మడిసెను. కనుక ఓ రాక్షస యోధులారా, మీరందరూ వివిధములకు ఆకారములు గల శస్త్రములతో అతనిని చంపివేయుడు. ఇట్లు పలికిన పిమ్మట కరుడు క్రోధావేశంతో రాముని మీదికి పరుగుదీసెను. సేనగామి పృథుగ్రీవో యజ్ఞశత్రుర్విహంగమః దుర్జయః కరవీరాక్షః పరుషః కాలకార్ముకః మేఘమాలి మహామాలి సర్పాస్యో రుధిరాసనః ద్వాదశైతే మహావీర్య బలాధ్యక్ష ససైనికాః వర్తంత విసృజంత శరోత్తమాన్. అంతటా సేనగామి పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను మహావీరులైన 12 మంది సేనానాయకులు తమ సైనికులతో కూడి రాముడి మీదికి విజృంభించి ఆయనపై బాణ పరంపరను ప్రయోగించిరి. తతః పావక సంకాసైః హేమవజ్ర విభూషితైః జఘానశేషం తేజస్వి తస్య సైన్యస్య సాయకైః తే రుక్మపుంఖా విసికాః సధూమా ఇవ పావకాః నిజగ్నస్తాని రక్షాంసి వజ్రా ఇవ మహాద్రుమాన్. అప్పుడు పరాక్రమశాలి అయిన రఘువీరుడు వజ్రమనులతో బంగారముతో నిర్మితములైన అగ్నితుల్యములైన బాణములచే ఆ మహాసైన్యముపై దెబ్బతీసెను. బంగారు పిడులు గలవి వాడి అయినవి ఆ శరములు అగ్నిజ్వాలలను చిమ్ముచు వజ్రాయుధములు మహావృక్షములను వలె ఆ రాక్షసులను అందరినీ నిర్మూలించెను. రక్షసాంతు శతం రామః శతేనైకేన కర్ణిన సహస్రం చ సహస్రేణ జఘాన రణమూర్ధని తైర్భిన్న వర్మాభరణాః చిన్న భిన్న శరాసనాః నిపేతుః శోణితాగ్దిగ్ధ ధరణ్యాం రజనీచరాః తైర్ముక్తకేశైః సమరే పతితైః శోణితోక్షితైః ఆస్తీర్ణా వసుధాకృత్స్న మహావేది కుశైరివ. పిదప శ్రీరాముడు 100 మంది రాక్షసులు ఎదురైనప్పుడు కర్ణికాకారములు గల 100 శరములతోడను, తనను 1000 మంది ఎదుర్కొనినప్పుడు 1000 బాణములతోడను వారిని కదన రంగమునకు బలి ఇచ్చెను. ఆ బాణముల దెబ్బకు వారి కరములను ఆభరణములను చిన్నాభిన్నములాయెను. ధనస్సులు తుత్తునియ్యలయ్యెను. ఆ నిశాచరులందరూ నెత్తురోడుచు నేలగూలిరి. రక్తసిక్తములైన ఆ రాక్షసుల కేశములు రణరంగమునందంతటను చెల్లాచెదురుగా పడియుండెను. అప్పుడు ఆ యుద్ధభూమి దర్భలతో వ్యాప్తమైన మహావేదిక వలె ఒప్పారెను. క్షణేన తు మహాఘోరం వనం నిహతరాక్షసం బభూవ నిరయప్రఖ్యం మాంసశోణితకర్దమం 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం హతాన్యేకేన రామేణ మానుషేన పదాతిన. కనురెప్పపాటులో వేల కొలది రాక్షసులు హతులు కాగా ఆ వనప్రదేశమంతేను మాంసఖండములతో రక్తపు బురదలతో నిండి మిగుల భీతి గొలుపుచూ నరకతుల్యమై ఒప్పెను. ఎట్టి వాహనము లేని శ్రీరాముడు ఒక్కడే భయంకర కృత్యములను వనర్చునట్టి 14,000 మంది రాక్షస యోధులను అవలీలగా మట్టుపెట్టెను. తస్య సైన్యస్య సర్వస్య కరః శేషో మహారథః రాక్షసస్త్రిశిరాశ్చైవ రామశ్చ రిపుసోదనః శేషా హతా మహాసత్వ రాక్షసా రణమూర్ధని ఘోరా దుర్విషః సర్వే లక్ష్మణస్యాగ్రజేన తే. సమరభూమియందు అడుగిడిన యోధులలో శత్రు సంహారకుడైన శ్రీరాముడు మహారథుడైన కరుడు త్రిశిర రాక్షసుడు మాత్రమే మిగిలిండిరి. మిక్కిలి బలశాలురు, సామాన్యులకు లొంగనివారు, భయంకరాకారులు అయిన మిగిలిన రాక్షస వీరులు ఎల్లరూ లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముని చేతిలో హతులైరి. తతస్తు తద్భీమబలం మహాహవే సమీక్ష రామేణ హతం బలీయస రథేన రామం మహతా ఖరస్తదా సమాససాదేంద్ర యువోజ్యతాసనిః.
కరుడు చూచుచుండగానే మహాబలవంతులైన రాక్షస సైనికులందరూ మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని ధాటికి నేల కొరిగిరి. అప్పుడు అతడు ఒక మహారథమునెక్కి వజ్రపాణి అయిన ఇంద్రుని వలె ఒప్పుచు శ్రీరామునితో యుద్ధమునకు తలపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 26వ సర్గము.